హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి గణేశునికి ఎంతో ఇష్టమైన 5 రకాల నైవేద్యాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నార్మల్గా మనం పండుగ రోజు 5 కానీ 9 కానీ ఇలా నైవేద్యాలు పెడుతుంటాం కదా. టైం లేని వాళ్ళు 5 నైవేద్యాలని కూడా సింపుల్గా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా చేసేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దీనిలో నేను 1 కప్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యపిండిని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర తడి బియ్యపిండి అవైలబుల్ ఉంటే దాంతో చేసుకుంటే ఇంకా సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తాయి. కాబట్టి ఇక నేను పొడి బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి సేమ్ కప్తో 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా పిండి మీద చిలకరించుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దండి, పిండి ఉండలు కట్టేస్తుంది. జస్ట్ ఇలా కొంచెం కొంచెంగా తడుపుకోవాలి. మనం ఇలా చేయడం వల్ల పిండి అనేది కొంచెం తడి బియ్యపిండిలా అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఉండ్రాళ్ళు కుడుములు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేస్తూ ఉంటే పిండి మొత్తం కూడా ఈవెన్గా తడుస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూస్తున్నారు కదా. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిండిని ముద్దలాగా చేస్తే ఈ విధంగా ముద్ద కట్టాలన్నమాట. అప్పుడు మనకి పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్లు. దీన్ని కవర్ చేసేయండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే పిండి అనేది మంచిగా నానుతుంది. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని నేను 1 కప్ వాటర్ తీసుకున్నాను కదా, పిండి తడపడానికి 1/2 కప్పు సరిపోయాయండి. మిగతా 3/4 కప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను వాటర్. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలోనే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఇలా కొబ్బరి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ దీనిలోనే 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంత కూడా మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ శనగపప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకోండి. చూస్తున్నారా, నాకు ఇక్కడ 3 to 4 మినిట్స్కి శనగపప్పు అనేవి ఒక 70% కుక్ అయ్యాయి అనమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్టేజ్లో ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ దీనిలోనే మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా మంచిగా కరిగించుకోవాలండి. 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంక మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఉండ్రాళ్ళు అనేవి మరీ స్వీట్ ఎక్కువగా అనిపిస్తాయి. ఒక 2 మినిట్స్కి బెల్లం కూడా ఈ విధంగా కరిగిపోయింది. నెక్స్ట్ దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, బియ్య పిండిని తడిపి పెట్టుకున్నది కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా పొడి బియ్య పిండిని యాడ్ చేసేస్తారండి. కానీ ఇలా తడుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. పిండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కలిసే విధంగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ముద్దలాగా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఒక 10 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో ఇంకో టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. చేతికి అంటుకున్నట్లయితే కొంచెం గీ అప్లై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం కూడా ఈ విధంగా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది మరీ గట్టిగా ఉండకూడదండి, అలానే మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వీటిని మనం ఉండ్రాల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఉండ్రాలు చేస్తున్నానండి. ఈ విధంగా చిన్న బౌల్ తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కుడుము చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చిన్న బౌల్ తీసుకొని చేతితో ప్రెస్ చేయాలండి. ఫింగర్స్తో ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట షేప్.
అలాగే నెక్స్ట్ మోదక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న బౌల్ని తీసేసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతిలోనే మోదక్ షేప్లో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదా మీ దగ్గర మోదక్ది మిషన్ ఉన్నా కూడా దాంతో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే టూత్పిక్తో ఈ విధంగా డిజైన్ ఇచ్చేసేయచ్చండి. లైన్స్ పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇంకో కుడుముని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము చిన్న బౌల్ని తీసుకొని మన అరచేతిలోనే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. కుడుము షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీడియం థిక్నెస్తో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకో రకం కుడుముని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం పెద్ద సైజ్ బౌల్ని తీసేసుకొని దీన్ని కూడా సేమ్ అరచేతిలో మీడియం థిక్నెస్తో ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అన్నిటిని కూడా ఒకసారి ప్రెస్ చేస్తే నీట్గా వస్తుంది. దీనిపైన కొంచెం నేను ఇలా లైన్స్ పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టోటల్గా 5 రకాల నైవేద్యాలు రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, కుడుము, మోదక్, ఉండ్రాళ్ళు, ఇంకా 2 రకాల కుడుములండి. అన్నిటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీటిని మనం స్టీమ్ చేసేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ చేసుకోవచ్చండి. లేదా ఈ విధంగా ఒక బౌల్లో కింద వాటర్ పెట్టేసుకొని పైన ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే ఉండ్రాళ్ళన్నీ కూడా మంచిగా స్టీమ్ అయిపోతాయి. లేదా ఈ ప్రాసెస్ని మీరు ఇడ్లీ స్టాండ్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ ప్లేట్స్ కూడా కొంచెం గీ అప్లై చేసేసి వీటిని యాడ్ చేసేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చండి. నాకు ఇక్కడ ఇంకొంచెం మిగిలాయి అనమాట. సో నేను వీటిని ఇడ్లీ స్టాండ్లో ప్రిపేర్ చేస్తున్నాను, స్టీమ్ చేసేస్తున్నాను. చూసినారా, ఒక 10 to 15 మినిట్స్కి మంచిగా స్టీమ్ అయిపోయాయి. స్టీమ్ అయిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. నేను ఒక 10 to 20 మినిట్స్ తర్వాత చూశాను. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయాయి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్ అండి. వినాయక చవితి రోజు టైం లేని వాళ్ళు చాలా క్విక్గా అండ్ ఇన్స్టెంట్గా ఒకేసారి 5 నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఎక్కువ టైం లేని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా చేసేసి గణేశునికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను చూపిస్తున్నాను, మంచిగా స్టీమ్ అయ్యాయి. చూస్తున్నారా వీడియోలో. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.